సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడండి ఈయన. అంటే మన రాష్ట్ర ప్రజల సెక్రటేరియట్, ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ద సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టెట్టేశాడు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే సిగ్గుచేటు ఉందా? అయినా సరే ప్రశ్నించడానికి భయపడే నిర్భాగ్యులు ఛీ అనిపిస్తుంది నాకు. నేను ఆదివారం నో రచ్చబండి అని చెప్పి నేను చెప్పా, కానీ రచ్చబండి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఇంత దరిద్రం మనం చూడాలా? సెక్రటేరియట్ తాకట్టెట్టేస్తాడా? సీట్ ఆఫ్ గవర్నెన్స్ తాకట్టెట్టేస్తాడా? కేవలం 700 కోట్లతో సెక్రటేరియట్ బ్రహ్మాండంగా కట్టారు చంద్రబాబు నాయుడు గారు. మావాడు అంటే ప్రస్తుతం ఉన్న మదన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి తన కొంపకి 500 కోట్లు ఖర్చు పెట్టాడు టూరిజం ప్రాజెక్ట్ పేరుతో. చూడండి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఎవరిని ఇంటికి పంపాలి? ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. రాష్ట్ర ప్రజలు సీట్ ఆఫ్ గవర్నెన్స్ కోసం 700 కోట్లతో 4-5 బ్లాకుల సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా, లేక తన సొంత కొంప కోసం 500 కోట్లు పెట్టి కట్టుకుని మరి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా? తాకట్టెట్టేస్తాడా సెక్రటేరియట్? 350 కోట్లకి ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే అటు సెక్రటేరియట్ పట్టుకుపోతాడు ముఖ్యమంత్రి. ఏదో మీటింగ్లో ఉండగా రేపు భవిష్యత్ ముఖ్యమంత్రి మళ్ళీ పట్టుకుపోయించా, ఆయన లేపేసి ఖాళీ చేయించాలా బ్యాంకులు? అసలు ఏంటి సెక్రటేరియట్ తాకట్టు పెడతాం ఏంటండి బాబు? ప్రధానమంత్రి గారికి ఈరోజు మా స్టాఫ్ లేరు, రేపు ఇదిగో మా సెక్రటేరియట్ కూడా ఇటు తాకట్టు పెట్టేశాడు. ఐసిఐసిఐ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆడేపోతే హెచ్డిఎఫ్సికి వెళ్ళిపోయి ఇటు తాకట్టు పెట్టేశాడు. ఇంకా మీరు చూడండి బాబు. ఇంకా ప్రజలు ఈరోజు భయపడేది ఏంటంటే మరి నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు మావాడు. సరే వైజాగ్ అది క్యాపిటల్ అని చెప్పి అక్కడ తాలూకా ఆఫీసు, కలెక్టర్ ఆఫీసులు అవన్నీ ఎప్పుడో పెట్టాడు ఈయన. ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఇంకా ఎవరైనా పిచ్చిలా కొడుకులు సమర్థిస్తున్నారంటే అది వారి కర్మ, ఇటువంటి వారి మధ్యన ఉండటం మన కర్మ అని ఆవేదనతో తెలియజేస్తున్నాం. మనమేమి పెద్ద యుద్ధాలేం చేయక్కల. ఓటు అనే ఆయుధాన్ని మనం సింపుల్గా అలా బటన్ నొక్కి కూటమి సైకిలా, గాజు గలాస, కమలం పువ్వ, సరే ఒక గుర్తుంటే ఇంకో గుర్తు ఉండదు కాబట్టి ఈ మూడిట్లో ఏ గుర్తు కనపడితే దాన్ని కొట్టండి. విరిగిపోతున్న ఫ్యాన్కి దూరంగా ఉండండి. ఇక మరి అది కూడా తాకట్టు పెట్టేయడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి? దానికో స్కెచ్. మన ఆస్తులన్నీ ఆల్రెడీ మనకి డాక్యుమెంట్లు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రేపు ఇలాగే ఇంకో పనికి మాలిన బ్యాంక్ కూడా వస్తాడు, ఈ కాగితాలు పెట్టేస్తాడు, అప్పులు ఆగేస్తాడు. ఏం చేస్తారు? ఇవాళ ఒక సోషల్ మీడియాలో చూసా, బలవంతంగా బ్యాంక్ వాడు వచ్చి మిమ్మల్ని కూడా తాకట్టెట్టేసాడు రా మాకు అని ఒక కిడ్నీ లాగుతాడు. తర్వాత ఆ కిడ్నీలో రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఈ కిడ్నీ సూట్ అవుదని చెప్పి ఆ రెండో కిడ్నీ లాగేయడానికి వస్తాడు. ఇది మనకు ప్యారడీగా అనిపించవచ్చు, కానీ సీట్ ఆఫ్ గవర్నెన్స్ సెక్రటేరియట్నే తాకట్టెట్టేసిన వాడికి నీ కిడ్నీలు ఇడ్లీల్లో అమ్మేయడని చెప్పి గ్యారంటీ ఏంటమ్మా? అమ్మేస్తారు. ఎత్తుకుపోయి విదేశీ మాఫియాకి అమ్మేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లా. అంటే ఇదే కార్టూను నేను మొన్న చూసుంటే ఇంత దారుణంగా వేస్తారేంటి అని అనుకుని ఉండేవాడిని. వాళ్ళ సెక్రటేరియట్ తాకట్టేశారని తెలిసిన తర్వాత నో వే వీ కెన్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. నేను ఎప్పటి నుంచో గొంతు చీల్చుకుంటున్నా. 4 సంవత్సరాలుగా, అంటే 2020 ఏప్రిల్ మాసం నుంచి, అంటే ఒక నెల తక్కువ 4 సంవత్సరాలుగా అప్పట్లో నేను ఏకైక ప్రతిపక్షాన్ని, అంటే పాలక పక్షంలో ఏకైక ప్రతిపక్షాన్ని. ఇప్పుడు నాతో ఎందరో మిత్రులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేస్తున్నారు. నా కొడుకు వయసు అయినా నా కొలీగ్, మై ఫ్రెండ్ సన్ లవ్ కృష్ణదేవరాయలు,
తను వచ్చేసాడు. ఇంకా కొద్దిమంది వచ్చారు కానీ ఆ పేర్లు నేను నాట్ వర్త్ మెన్షనింగ్. ఎనీహౌ, ఇది పరిస్థితి. అప్రమత్తంగా ఉండండి. ఇక ముగించే ముందు ఒక విషయం, కొందరు ఇప్పుడు మనం ఒక కులం అనే వ్యవస్థ మంచో చెడ్డో ఏర్పడిపోయింది. అది ఇప్పుడు ఎవరో ఓవర్ నైట్ మనం కుల వ్యవస్థని నిర్మూలించలేం. మనుషులంతా ఒకటే, అందరిలోనూ ప్రవహించేది ఒకటే రక్తం. ఈ చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. ఎస్, బట్ ఎన్నిసార్లు చెప్పుకున్నా అది సత్యం. వృత్తుల ప్రకారం ఒకప్పుడు మన సనాతన ధర్మంలో అందరూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి, అప్పట్లో డెమోక్రసీ లేదు కాబట్టి శాస్త్రధర్మం ఉన్న వాళ్ళని క్షత్రియులుగా, అందరికీ నలుగురికి అన్ని విషయాలు చెప్పడానికి, కొందరైనా సరే చదువుకొని మన విజ్ఞాన పరంపరని కొనసాగించడానికి బ్రాహ్మణులుగా, ట్రేడింగ్ అక్కడేదో ఉంటుంది, ఇక్కడేదో ఉంటుంది. సో అందరి అవసరాలు తీర్చడానికి వైశ్యులుగా, తర్వాత సమాజం టోటల్ శ్రేయస్సు కోసం ఒక వర్గంలో ఎన్నో వారి వారి చేతి వృత్తులను బట్టి కొన్ని కులాలుగా సనాతన ధర్మం, సరే కొందరు వ్యతిరేకించవచ్చు, నేను సమర్థించట్లా వ్యతిరేకించట్లా, కానీ మంచో చెడ్డో ఒక కుల వ్యవస్థ అనేది ఇప్పుడు మనకి చెడ్డే. డెఫినెట్గా కుల వ్యవస్థ ఉండకూడదు. ఇప్పుడు అప్పట్లో అలా ఏర్పరిచారు. ఇప్పుడు అందరూ అన్నీ చేస్తున్నారు. క్షత్రియులు, అగ్నికుల క్షత్రియులు చేసేది ఒకటే, చేపలు పెంచడం, అమ్మటం. సో తేడా ఏం లేదు. సో అందరూ ఒకటే అయిపోయారు. ఆల్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా నాయి బ్రాహ్మణ వృత్తి చేయొచ్చు. నాయి బ్రాహ్మణుల్లో అందరూ గ్రేట్ సర్జన్స్ ఉన్నారు. సో అంచేత ఇప్పుడు ఈ కుల వ్యవస్థ అన్నది మనకు అవసరం లేదు. కానీ మన డాక్యుమెంట్స్లో రాయవలసిన అగత్యం ఉంది. నేను చూసా కొందరు రాజకీయ నాయకులు, మరి ఒక వ్యక్తిది, ఆ వ్యక్తి పేరు అనవసరం, మరొక బీసీ కులం, తప్పులేదు, ఎవరి కులంలోనే ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో బీసీ, పక్క రాష్ట్రాల్లో ఓసీ. బీసీ అంటే తక్కువ కాదు, ఓసీ అంటే ఎక్కువ కాదు. కానీ మరి కొందరు వారి కులాన్ని అవమానించే విధంగా ఓట్ల కోసం సమాజంలో ఎక్కువ మంది ఓటర్స్ ఏ కులం వారు ఉన్నారో ఆ కులం వారుగా చలామణి అవుతున్నట్టుగా తెలిసింది. అయినా పేర్లు చెప్పడం భావ్యం కాదు కనుక నేను పేర్లు చెప్పను. వాచాలత కూడా చాలా ఎక్కువ. బట్ నేను నో, ఐ కాంట్ అండ్ ఐ వోంట్, ఐ షల్ నాట్ రివీల్ ద నేమ్. బట్ ఇటువంటి వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వింటే కొంచెం అసహ్యంగా, కొంచెం జుగుప్సగా ఉంటాయి. ఈ అసహ్యము, జుగుప్స అనే పదాలను బట్టి ఆ వ్యక్తి అవడం మీరు గెస్ చేస్తే మేబీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. బట్ నో, ఐ వోంట్ రివీల్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. ఓకే, బట్ ఇటువంటి వ్యక్తుల గురించి కొంచెం అప్రమత్తతగా ఉండాలి. ఏ పట్రా అంటే అదేమన్నా తక్కువ కులవా? రకరకాలు ఉంటారు, తప్పేంటి? ఎవరి వృత్తిని వాళ్ళు గౌరవించాలి. సో ఎనీహౌ, కొందరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపించి ఈ కొన్ని విషయాలు చెప్పా. సో చూద్దాం, రేపు ఎల్లుండిలో మరి టీవీ నైన్ ఏమీ లేదో అని మరి కొన్ని విషయాలని డైవర్ట్ చేయడానికి మొన్న శ్రీమతి డాక్టర్ సునీత మాట్లాడిన అంశాలను డైవర్ట్ చేయడానికి పొత్తులేదో అని అన్నారా? మరి ఎందుకు అన్నారో మరి నాకు తెలియదు. కానీ సరే, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. కూటమి విజయం తథ్యం ఈ సినిమాతో తేలిపోయింది కాబట్టి
ఇంక ఈ సినిమా వచ్చిన తర్వాత అందరికీ కూడా సినిమా అర్థమైపోయింది కాబట్టి త్వరలో పొత్తు ఉంటుందని ఆశిద్దాం. అప్పుడు నేను ఏ పార్టీయో చెప్పేస్తాను. థ్యాంక్ యూ.